వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కాసేపట్లో భారత్ సమ్మిట్ 2025 ప్రారంభమవుతుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లోని నోవెటెల్ హోటల్లో ఈ సదస్సు జరుగుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్లో 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. అభివృద్ధి విషయంలో తెలంగాణ నమూనాను ప్రపంచానికి చాటి చెప్పడానికే భారత్ సదస్సు 2025ను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాసేపట్లో భారత్ సమ్మిట్ 2025 ప్రారంభమవుతుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లోని నోవెటెల్ హోటల్లో ఈ సదస్సు జరుగుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్లో 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. అభివృద్ధి విషయంలో తెలంగాణ నమూనాను ప్రపంచానికి చాటి చెప్పడానికే భారత సదస్సు 2025ను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాసేపట్లో భారత్ సమ్మిట్ 2025 ప్రారంభమవుతుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లోని నోవెటెల్ హోటల్లో ఈ సదస్సు జరుగుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్లో 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. అయితే ఈ సదస్సుకి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ భారత్ సమ్మిట్ 2025కి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. కాంగ్రెస్ విధానాలు అహింస, సత్యం, న్యాయం అనే సూత్రాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి, తెలంగాణను ప్రపంచంలో ఒక ఐకాన్ గా నిలబెట్టడానికి, ప్రత్యేక గుర్తింపు సాధించడానికి ఈ భారత్ సమ్మిట్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉంది. ఇందులో భాగంగా 2 రోజుల పాటు, ఈ రోజు రేపు 2 రోజుల పాటు హెచ్ఐసిసి హైటెక్స్ లో ఈ భారత్ సమ్మిట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. నిన్న ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడం, అలాగే మరో ముఖ్య ఏఐసిసి నేత విశ్వనాథ్ కూడా ఈ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ 100 దేశాల నుంచి దాదాపు ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ దిగ్గజాలు కావచ్చు, ఇతర రంగాల ప్రముఖులు మొత్తం కలిపి 450 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. అలాగే మొదటి రోజు ఈ రోజు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. లేదా
మల్లికార్జున్ ఖర్గే ఏఐసిసి అధ్యక్షులు, ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ సెషన్ ను ప్రారంభించే అవకాశం ఉంది. ముగింపుకు మాత్రం ప్రియాంక గాంధీ, మరో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక గత వారం రోజుల నుంచి ఈ సమ్మిట్ నిర్వహణ కోసం సన్నాహాలు మొదలు పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తక్కువ సమయంలోనే ఏర్పాట్లను చాలా వేగంగా పూర్తి చేసినట్లు మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే మెట్రో లైన్ పొడవునా దీనికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా భారత్ సమ్మిట్ ను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి. భారత్ అంటే ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఉన్న పరిధిలోనే తక్కువ వనరులతోనే ఎక్కువ ఎఫెక్టివ్ గా ఈ సమ్మిట్ ను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా నిన్న రాత్రి సల్మాన్ ఖుర్షీద్, ఏఐసిసి సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా నగరాన్ని చేరుకోవడం జరిగింది. అలాగే కెమెరూన్ దేశం నుంచి కూడా ప్రతినిధి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. వీరికి కాంగ్రెస్ నేతలు, ఎంపీ చామల కుమార్ రెడ్డి కెమెరూన్ ప్రజాప్రతినిధి కి స్వాగతం పలకగా, సల్మాన్ ఖుర్షీద్ కూడా ఏఐసిసి నేతలతో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రులు స్వాగతం పలకడం జరిగింది. కాసేపట్లో ఈ హెచ్ఐసిసిలో జరగనున్న ఈ భారత్ సమ్మిట్ ఇది క్లోజ్ డోర్ సమ్మిట్. చర్చలు అంటే బహిరంగంగా కాకుండా అంతర్గతంగా జరుగుతాయి. ఆ తర్వాత ఆ సారాంశాన్ని మాత్రం ప్రతినిధులు బయటికి వచ్చి వివరించే అవకాశం ఉంటుందని కూడా ఒక ప్రకటనలో పిసిసి చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని బహిర్గతపరిచిన పరిస్థితి సాయసుగా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.